అయితే ఈ పిఎంసి హిందీ శాటిలైట్ ఛానల్ అయిన తర్వాత ఈ ధ్యాన జగత్ కానీ, ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్ కానీ, ఈ డెవలప్మెంట్‌కి కానీ, ఈ ఛానల్ అనేది ఏ విధంగా దోహదపడుతుందంటారు? మేడం ఇప్పుడు ఎందుకంటే హ్మ్. ప్రపంచంలో 800 కోట్ల జనాభా. హ్మ్. 800 ఈరోజు ఉంటుంది. మన నెలవరలోపు ఇంకో 1,00,00,000 మంది పుడతారు. సహజం కదా! కాబట్టి 2030కి 1,100 కోట్ల జనాభా అయిపోతుంది. హ్మ్. ఈ ఈ మీడియా ద్వారానే ధ్యాన బోధన కానీ ఏది కూడా కమ్యూనికేషన్. తిరిగేవాళ్ళమా? తిరుగుతవుతుందా? కాదు. కాబట్టి పిఎస్ఎస్ఎం ఈజ్ ఈక్వల్ టు పిఎంసి, పిఎంసి ఈజ్ ఈక్వల్ టు పిఎస్ఎస్ఎం, పిఎంసి ఈజ్ ఈక్వల్ టు స్పిరిచువాలిటీ, పిఎంసి ఈజ్ ఈక్వల్ టు పీస్, పిఎంసి ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీథింగ్. వావ్! ఇక వేరే ఏమీ లేదు. సూపర్. అర్థమైందా? పిరమిడ్ని అదే చెప్తున్నాను. అయ్యా పిరమిడ్ కట్టాలంటే 1 ఇయర్ లేట్ అయినా పర్వాలేదు, ఏమీ కాదు. ఫస్ట్ పిఎంసి, పిఎంసి మాధ్యమం ద్వారానే ఇది మొత్తం ఈ ధ్యాన జగత్ సాధ్యమవుతుంది. పిఎంసి యొక్క పాత్ర మీడియా, ఎనీథింగ్ ఈజ్ మీడియా. మీరు ఏదైనా చూడండి, మీడియా ఈజ్ కీ రోల్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. మన స్పిరిచువల్ ఫీల్డ్ మన పిఎంసి. ఓకే.